హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నా కలర్ స్టోరీ సెగ్మెంట్లో క్రోషియో ట్యుటోరియల్ చూపిస్తాను. ఆ, చూడండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా బేసిక్ ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఈరోజు అయితే చైన్ స్టిచ్, స్లిప్ స్టిచ్, సింగిల్ క్రోషియో, హాఫ్ డబుల్ క్రోషియో, డబుల్ క్రోషియో, ట్రిపుల్ క్రోషియో అవన్నీ చూపిస్తాను. చైన్ స్టిచ్, సింగిల్ క్రోషియో ఇది వరకు చూపించాను. స్లిప్ నాట్ వేయటం, నీడిల్ పట్టుకోవటం అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్రోషియో ట్యూటోరియల్స్ అని ఉంటుంది, అందులో చూసి చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి చైన్ నుంచి చూపిస్తాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూస్తారు. స్లిప్ నాట్ వేసాను. ఇదివరకు నా వీడియోస్ చూసి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. గ్యాప్ వచ్చింది మళ్ళీ క్లాస్కి. ఇప్పుడు నీడిల్ మీదకి యాన వచ్చేసి హుక్ తోటి థ్రెడ్ని మన సైడ్కి లాక్కుంటాం అన్నమాట. ఎడం చేయి కొద్దిగా మీకు గ్రిప్ కోసం జరిపి పట్టుకుంటాం అండి థ్రెడ్. యాన్ ఓవర్, పుల్. నేర్చుకున్నప్పుడు చైన్ మరీ టైట్ అయిపోయేలా వేయకండి, కష్టం అవుతుంది నేర్చుకోవటం. తర్వాత నెమ్మదిగా చిన్నగా చేసుకోవచ్చు. ఫస్ట్ మటుకు కొంచెం లూజ్గానే నేర్చుకోండి. యాన్ ఓవర్, పుల్. అలా ఎడం చేతితోటి కొంచెం జరుపుకుంటూ ఉండండి, అప్పుడు గ్రిప్ బాగుంటుంది అనమాట. యాన్ ఓవర్, పుల్. ఈరోజంతా బేసిక్స్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుంచి ప్యాటర్న్స్ చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా నేర్చుకుంటుంటే మటుకు కామెంట్ చేయండి. సో నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. యాన్ ఓవర్, పుల్. ఏ స్టిచ్కైనా సరే ఏ ప్యాటర్న్ చేయాలన్నా కానీ ఫస్ట్ చైన్ తోటి స్టార్ట్ చేస్తాం. సో చైన్ కరెక్ట్గా వంక అంటే మెలికలు తిరిగిపోకుండా అది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అన్ని చైన్స్ ఒకే సైజులో ఉండటం అది ఇంపార్టెంట్. బాగా అది ప్రాక్టీస్ చేసుకోండి. ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ చేయటం ఇదివరకు చూపించలేదు చూడండి. ఏ ప్యాటర్న్ ఎండ్ చేసినా అలా లాస్ట్లో ఒక యాన్ ఓవర్ చేసి లాగేస్తే అయిపోతుంది అనమాట. ముడి పడిపోతుంది, కూడదు మనకి. చైన్ అలా ఎప్పుడు స్ట్రైట్గా ఒకటే సైజులో ఉండేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ స్లిప్ స్టిచ్ చూపిస్తాను. ఈ స్లిప్ స్టిచ్ ఎక్కువ 2 పీసెస్ జాయిన్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. జస్ట్ చైన్ మీద స్లిప్ స్టిచ్ ఎలా వేయాలో ఈరోజు చూపిస్తాను. చైన్ కావాల్సింది చేశాను, కొంచెం ఒక 20 చైన్ చేశాను.
ఇప్పుడు నీడిల్ మీద ఒక థ్రెడ్ ఉంది కదా, అది కౌంట్ చేయకుండా పక్కనే ఒక చైన్ ఉంది కదా, అది ఒకటి లెక్కేసుకుని రెండో దాంట్లో అక్కడి నుంచి రెండో దాంట్లో 1 2 సెకండ్ దాంట్లో చేస్తున్నాను చూడండి. నీడిల్ మీద ఉన్న థ్రెడ్ కాకుండా పక్కది ఒకటి వదిలేసేయాలన్నమాట. వదిలేసి సెకండ్ దాంట్లో చేస్తున్నాను. నీడిల్ ఇన్సర్ట్ చేస్తాము. నీడిల్ ఇన్సర్ట్ చేయగానే మీకు నీడిల్ మీదకి 2 థ్రెడ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు పుల్ ఓవర్ చేసి ఆ 2 థ్రెడ్స్ని వదిలేసేయాలన్నమాట. చూడండి, 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ దీనిలోకి చైన్లోకి నీడిల్ ఇన్సర్ట్ చేస్తున్నాము. పూర్వం అనేవారంటే ఆ హుక్కుని గుచ్చుతో అనేవారు. సూది గుచ్చు పైన గుచ్చు అని నేర్పేవారు అనమాట మాకు. ఆ చైన్లోంచి ఇన్సర్ట్ చేయగానే రెండు లూప్స్ వచ్చినాయి నీడిల్ మీదకి. చూడండి, ఇప్పుడు థ్రెడ్ని యాన్ ఓవర్ చేసి ఆ 2 లూప్స్లోంచి పుల్ చేసేయాలి. థ్రెడ్ నీడిల్ మీద ఎన్ని థ్రెడ్స్ వచ్చినాయో అవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, అలవాటైపోతుంది. మళ్ళీ చూడండి, చైన్లోకి నీడిల్ ఇన్సర్ట్ చేస్తాము. నీడిల్ ఇన్సర్ట్ చేశాక నీడిల్ మీదకి 2 దారాలు వచ్చినాయి కదా, ఇప్పుడు యాన్ ఓవర్ చేసి 2 దారాలని కూడా 2 దారాల్లోంచి నీడిల్ బయటికి తీసేయాలి. యాన్ ఓవర్, పుల్. ఇన్సర్ట్, యాన్ ఓవర్, రెండు లూప్స్లోంచి థ్రెడ్ బయటకు తీసేయాలి. ఫస్ట్ బేసిక్ స్టిచెస్ కదా, బాగా స్లోగా చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గమ్మున అర్థం అవుదేమో అని చెప్పి. ప్రతిదీ ఒక మినిమం 10-15 సార్లన్నా ప్రాక్టీస్ చేయండి ప్రతి స్టిచ్ కూడా, అప్పుడు పూర్తిగా మీకు గుర్తుండిపోతుంది. ఏదైనా సరే క్రోషో చేసినప్పుడు కొంచెం చేసి వదిలేసి మళ్ళీ 15 రోజులు 10 రోజుల తర్వాత చేద్దాం అలా చేస్తే రాదు. ప్యాటర్న్స్ చేయకపోయినా కానీ ఈ బేసిక్ స్టిచెస్ మటుకు రోజు ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, అరగంట ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇంకా మీకు మైండ్లో అది స్టిచెస్ ఉండిపోతాయి. ఇంకా తర్వాత ఏ ప్యాటర్న్ అయినా ఈజీగా చేసేయగలరు. అయిపోయింది, ఇది కూడా ఎండ్ చేసేస్తున్నాను.
అది అలా కనిపిస్తుంది అనమాట. మనం ఏదైనా 2 పీసెస్ జాయిన్ చేసినా స్టిచ్ అలా కనిపిస్తుంది. నెక్స్ట్ సింగిల్ క్రోషే చూపిస్తున్నాను. ఇది కూడా ప్రీవియస్ క్లాస్లో చూపించాను. మళ్ళీ ఎవరన్నా మిస్ అయ్యారేమో అని చెప్పి అన్ని బేసిక్ స్టిచెస్ ఒక వీడియో కింద షూట్ చేశాను అనమాట. ఒక 20 చైన్ చేస్తాను. కౌంట్ ఏమీ లేదు, జస్ట్ ఇది లైన్ నేర్చుకోవడానికి. చైన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఒక చైన్ వదిలేయాలి. ఇది కూడా చూపిస్తానండి. నీడిల్ మీద ఉన్న లూప్ కాకుండా స్టార్టింగ్ చైన్ వదిలేసి నెక్స్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేయండి. చేసి యాన్ ఓవర్ చేస్తే, యాన్ ఓవర్ చేసాక నీడిల్ మీదకి 2 వచ్చినాయి. ఇప్పుడు యాన్ ఓవర్ చేసి అవి 2 వదిలేసేయండి. ఆ రెండిట్లోంచి పుల్ చేయాలి. ఇప్పుడు చైన్లోకి ఇన్సర్ట్ చేసాం, చేసి పుల్ చేసాం. పుల్ చేసిన తర్వాత 2 వచ్చినాయి, అవి 2 వదిలేసేయండి. పుల్, యాన్ ఓవర్, పుల్, ఇన్సర్ట్, యాన్ ఓవర్, పుల్, యాన్ ఓవర్, పుల్. నీడిల్ ఇన్సర్ట్ చేసాం, యాన్ ఓవర్, పుల్. మీకు టాయ్స్ చేయాలంటే మెయిన్ సింగిల్ క్రోషే స్టిచ్చే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అంతా టాయ్స్ ట్రెండ్లో ఉన్నాయి కదా, ఫ్లవర్స్ లాంటివి చేయాలన్నా ఎక్కువ సింగిల్ క్రోషే వాడతారు. అయిపోయింది, ఎండ్ చేసేస్తున్నాను. మనం ఉట్టి చైన్ తోటి చాలా చైన్ స్టిచ్ వచ్చాక కూడా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. ఉట్టి సింగిల్ క్రోషియో కూడా ప్యాటర్న్ చేసుకోవచ్చు. చాలా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషియో చూపిస్తాను. దీనికి కూడా ఒక 20 చైన్ చేస్తున్నాను. చేసిన తర్వాత నీడిల్ మీద ఉన్న లూప్ చైన్ వదిలేసి 1, 2 వదిలేస్తాం. 3వ దాంట్లో స్టిచ్ చేస్తాం అన్నమాట. నీడిల్ మీద ఉన్నది కౌంట్ చేయకుండా పక్కన 2 వదిలేసి 3వ దాంట్లో యాన్ ఓవర్ చేసి 3వ దాంట్లో వేస్తున్నాం. ఇప్పుడు 3 వచ్చినాయి థ్రెడ్స్ నీడిల్ మీదకి. ఇప్పుడు యాన్ ఓవర్ చేసి 3టిని వదిలేయాలన్నమాట. ఫస్ట్ యాన్ ఓవర్ చేస్తాం, చైన్లో ఇన్సర్ట్ చేస్తాం, యాన్ ఓవర్, పుల్ చేస్తాం. ఇప్పుడు నీడిల్ మీదకి 3 వచ్చినాయి. యాన్ ఓవర్ చేసి 3 హోల్స్లో 3 తీసి వదిలేస్తాం. యాన్ ఓవర్, ఇన్సర్ట్, యాన్ ఓవర్, పుల్. ఇప్పుడు 3 వచ్చినాయి. ఇప్పుడు యాన్ ఓవర్ చేసి వదిలేస్తాం. అలా చివరి దాకా చేసుకోండి. యాన్ ఓవర్, ఇన్సర్ట్, యాన్ ఓవర్, పుల్. మన సైడ్కి పుల్ చేసుకోవాలి. 3 వచ్చినాయి. యాన్ ఓవర్, 3టిని వదిలేసేయండి.
ఏమీ లేదండి, క్రోషియో అంటే ప్రాక్టీస్ మెయిన్. ఇంట్రెస్ట్ అండ్ ప్రాక్టీస్. ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఏదైనా సరే ఇప్పుడు పిల్లలకి బాగా హాబీస్ అలవాటు చేయండి. ఈ స్క్రీన్ టైమ్ స్క్రీన్ కంటే కూడా ఫోన్లు టీవీల కంటే కూడా హాబీస్ ఉంటే పిల్లలకి టైంపాస్ అవ్వకపోతేనే ఫోన్లు వాటి మీద డైవర్ట్ అయిపోతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి హాబీస్ అలవాటు చేసేయండి. ఎండ్ చేసేస్తున్నాను. హాఫ్ డబుల్ క్రోషియో అయిపోయిందనమాట. అలా కనిపిస్తుంది లుక్. ఇప్పుడు నెక్స్ట్ డబుల్ క్రోషియో చూపిస్తాను. దీనికి కూడా చేంజ్ చేస్తున్నాను చూపిస్తానికి. సరిపడి చేంజ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే నీడిల్ మీద ఉన్న థ్రెడ్ కాకుండా అది వదిలేసి 1 2 3 చైన్స్ వదిలేసి 4th దాంట్లో వేస్తాం. 1 2 3 వదిలేస్తున్నాం. 4వ చైన్లో వేస్తాం యాన్ ఓవర్. 4వ చైన్లోకి నీడిల్ పెట్టి యాన్ ఓవర్ పుల్. ఇప్పుడు 3 వచ్చినాయి నీడిల్ మీదకి. యాన్ ఓవర్ 2 వదిలేసేయండి. మళ్ళీ యాన్ ఓవర్ 2 వదిలేసేయండి. అంతే, స్టిచ్ కంప్లీట్ అయిందన్నమాట. యాన్ ఓవర్, ఇన్సర్ట్, యాన్ ఓవర్ పుల్. 3 వచ్చినాయి లూప్స్. యాన్ ఓవర్ పుల్ 2 వదిలేసేయండి. యాన్ ఓవర్ పుల్ 2 వదిలేసేయండి. యాన్ ఓవర్, ఇన్సర్ట్, యాన్ ఓవర్ పుల్, యాన్ ఓవర్ 2 వదిలేయండి. యాన్ ఓవర్ 2 వదిలేసేయండి. ఇలా చివరిదాకా చేసుకోండి. ఇది మీకు యూకేలో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి స్టిచెస్. యూకే క్రోషియో, యుఎస్ క్రోషియో కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కొన్ని ప్యాటర్న్స్లోనేమో డబుల్ క్రోషియోకి 2 చైన్ వదిలేయమంటారు. కొన్ని ప్యాటర్న్స్లో 3 చైన్ వదిలేయమంటారు. సో యూకేకి, యుఎస్కి, యూరోపియన్ కంట్రీస్కి, అమెరికన్ కంట్రీస్కి కూడా క్రోషియో లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్ చేస్తున్నాను. ఇది డబుల్ క్రోషియో అనమాట. యాన్ ఓవర్, ఇన్సర్ట్, యాన్ ఓవర్ పుల్, యాన్ ఓవర్ పుల్ 2 వదిలేసేయండి. యాన్ ఓవర్ 2 వదిలేసేయండి. అయిపోయింది. డబుల్ క్రోషియో అయిపోయింది. నెక్స్ట్ ట్రిపుల్ క్రోషియో చూపిస్తాను. ఇది ట్రిపుల్ అని కొన్ని లాంగ్వేజెస్లో, కొన్ని కంట్రీస్లో యూజ్ చేస్తారు. డబుల్ ట్రిపుల్ అని కొందరు అంటారు. ట్రిపుల్ అని కొంతమంది అంటారు. అది డిఫరెంట్ అనమాట. నేనైతే ట్రిపుల్ అని చెప్తాను. అలా చూసి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో ఎక్కడన్నా ప్యాటర్న్స్ చూస్తే అని చెప్తున్నాను. డబుల్ ట్రిపుల్, ట్రిపుల్ అలా అంటారనమాట. ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేసుకున్నాక 2 సార్లు రౌండ్ తిప్పాలి. చూడండి, 2 సార్లు యాన్ ఓవర్ చేయాలి. చేసి 1 2 3 4 వదిలేసి 5th దాంట్లో చేయాలన్నమాట.
4 వదిలేస్తాం. ఫిఫ్త్ దాంట్లో చేస్తాం స్టిచ్. ఇప్పుడు నీడిల్ మీద 2 సార్లు యార్న్ ఓవర్ చేసాము. ఫిఫ్త్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసాం, యార్న్ ఓవర్, పుల్. ఇప్పుడు నీడిల్ మీద 4 వచ్చినాయి. యార్న్ ఓవర్ 2 వదిలేయండి, యార్న్ ఓవర్ 2 వదిలేయండి, యార్న్ ఓవర్ 2 వదిలేయండి. అగైన్ yarn over 2 times, insert, yarn over 2 times, insert, yarn over, pull. 4 వచ్చినాయి. yarn over, రెండు వదిలేసేయండి. yarn over, పుల్, 2 వదిలేసేయండి. 3 టైమ్స్ చేస్తాం అనమాట. అలాగా yarn over, పుల్, 2 వదిలేసేయండి. అంతే. ఫస్ట్ స్టార్టింగ్ కూడా యార్న్ ఓవర్ 2 సార్లు చేస్తాం అనమాట. అది అలా వస్తుందన్నమాట. ఎంత అందంగా ఉంది కదా. అలా మొత్తం చేసేయండి. అలా ఒక్కొక్క స్టిచ్ 10-15 సార్లన్నా చిన్న 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 ఒక 10-20 చైన్లు వేసుకుని అలా వేస్తూ ఉండండి. ప్రాక్టీస్ అయిపోతుంది. మీరు ప్రతిసారి దారం అదే వాడేయచ్చు. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి స్టిచ్ మళ్ళీ అదే వాడేయచ్చు ప్రాక్టీస్కి. ప్రాక్టీస్ చేయటం మర్చిపోకండి. మీరు అది చేసినవి ఫస్ట్ టైం చేసినవి చిన్న చిన్న పీసెస్ ఒక్కొక్కటి ఒక బుక్లో నోట్బుక్లో అంటించుకుని చక్కగా స్టిచ్ పేరేంటో రాసుకోండి. మీకు గుర్తుగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అయిపోయింది. ఎండ్ చేసేస్తాను. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.